నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య ఉత్తరాల. సైఫ్ అలీ ఖాన్కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది అంటున్నారు. సో హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినటువంటి 2-3 రోజుల్లోనే 15,000 కోట్ల ఆస్తిని ఆయన కోల్పోయారు. తిరిగి వెనక్కి ఇచ్చేయాలని చెప్పని కోర్టు తీర్పునిచ్చింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని, ఎన్నో విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. సైఫ్ అలీ ఖాన్కి దెబ్బ మీద దెబ్బ తగిలింది. 15,000 కోట్లు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి, ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతోంది, కోర్టు తీర్పు అలాగే ఇచ్చింది అని అంటున్నారు. పాపం డిశ్చార్జ్ అయ్యి 2-3 డేస్ అయింది. అక్కడి నుంచి బయటకు వచ్చేలోపు ఇది ఇంకో పెద్ద దెబ్బ. కంటే పెద్ద పోటు ఇది. అవును, 15,000 కోట్ల పోట్లైనా మానిపోతాయి, కోట్లు పోతే మళ్ళీ రావు కదా. సో ఇది పెద్ద పోటు అని చెప్పాలి. అయినా కానీ సైఫ్ అలీ ఖాన్కి ఆ ఆస్తులన్నీ కానీ పోయినా కానీ పెద్ద నష్టమేం లేదు. అంటే ఆయనకు నష్టమే, మనం అంత చింతించాల్సిన పని లేదు అంటున్నా. అది భారతదేశపు ఆస్తులు అవన్నీ కూడా. మీరు మొఘళ్ళు ఈ దేశం మీద దండెత్తి వచ్చినప్పుడు మొదట్లో రాజులు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మీకు ఇంతకుముందు కూడా ఒకసారి మనం మాట్లాడుకున్నాం. సో వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి దాడులు చేసి భారతదేశాన్ని ఆక్రమించి ఇక్కడున్న సంపదని, మనుషుల్ని హెరాస్ చేశారు, సంపదను దోచుకున్నారు. సో ఆ ఫ్యామిలీల నుంచి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్. సైఫ్ అలీ ఖాన్కి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ, వ్యామోహం. అంటే వాళ్ళ తాత ముత్తాతలు, వాళ్ళ రాజ్యాలు, వాళ్ళ రాజులు, వాళ్ళ వంశాలు అంటే ఆయనకి వల్లమాలిన ప్రేమ. తైమూర్ అని పెట్టుకున్నాడు పెద్ద అబ్బాయికి. మొదటి భార్య కొడుక్కి ఇబ్రహీం అని పెట్టుకున్నాడు. ఆ తర్వాత జహంగీర్ అని పెట్టుకున్నాడు మూడోవాడి చిన్నోడికి. అట్లా వాళ్ళు అంతా రాజుల పేర్లు పెట్టుకున్నారు సైఫ్ అలీ ఖాన్ తన పిల్లలకి. సో ఇప్పుడు వాస్తవానికి అంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళే ముందు ఇప్పుడేం జరిగిందనేది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఆయనకు దాదాపుగా భోపాల్ సమీపంలో అనేక ఆస్తిపాస్తులు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాలెస్లు, బంగళాలు ఉన్నాయి అన్నమాట. ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వం ఇప్పుడు సీజ్ చేయబోతోంది, స్వాధీనం చేసుకోబోతోంది. ఎందుకంటే 1968 చట్టం ప్రకారం. సో ఇప్పుడు ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోయారో, అంటే మనకు స్వాతంత్రానికి పూర్వం కొంతమంది ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు అవన్నీ కూడా ప్రభుత్వానికి చెందుతాయి. సో ఎవరు పడితే వాళ్ళు తీసుకోవటానికిలే. సో ఈ ఆస్తులు ప్రభుత్వానికి చెందాల్సినవి అని చెప్తున్నారు. ఎందుకంటే నేను మొన్న గతంలో చెప్పినట్టుగా ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రాజులు వచ్చి ఇక్కడ దాడులు చేసి ఆక్యుపై చేసిన క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కుటుంబం పూర్వీకులు వాళ్ళ దగ్గర సైన్యాధిపతులుగా, సైన్యాధ్యక్షులుగా పనిచేసేవారు. చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళకి గొడవైన తర్వాత యుద్ధం అవుతున్న నేపథ్యంలో బ్రిటిష్ వాళ్ళకి సహకరించారు. వీళ్ళు సహకరించినందుకు బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రాంతాన్ని, పటౌడి అనే ప్రాంతాన్ని వాళ్లకు ధారాదత్తం చేశారు. మీరు దీన్ని పరిపాలించుకోండి అన్నారు. ఒక సామంత రాజుల్లాగా, చిన్న రాజుల్లాగా పరిపాలించుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇవ్వటం అన్నమాట. సో ఆ రకంగా ఇచ్చిన తర్వాత అనేక ఆస్తిపాస్తులు వీళ్ళు ప్రజల నుంచి కూడబెట్టుకున్నారు. సో భోపాల్ సమీపంలో కూడా చాలా అనేక ప్యాలెస్లు, ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని, చిన్నప్పుడు ఆ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్లోనే సైఫ్ అలీ ఖాన్ పెరిగాడట. ఆ తర్వాత నూరుజ్ సబా ప్యాలెస్ అని, దారుస్ సలాం ప్యాలెస్ అని, హబీబ్ బంగ్లా అని, అహ్మదాబాద్ ప్యాలెస్ అని, కొఫెజా ప్రాపర్టీ అని, ఇట్లా రకరకాల ప్రాపర్టీలు, దాదాపు 15,000 కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీలు అక్కడ ఉన్నాయి వాళ్ళకి. అయితే ఈ దేశ విభజన సమయంలో ఏం జరిగిందంటే చాలామంది పాకిస్తాన్కు వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పాస్తులు చాలా వరకు ఇక్కడ ఉండిపోయినాయి. 1968లో 8 చట్టం అని ఒక చట్టాన్ని తెచ్చింది భారతదేశం. ఆ చట్టం ప్రకారం ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ ఆస్తులకు సంబంధించి వాళ్ళ ఆస్తులని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అనుభవించడానికి లేదు అని చట్టం చెప్పింది. అక్కడి నుంచి అసలు సమస్య మొదలైంది. అప్పటి వరకు వీళ్ళు అనుభవించారు ఆస్తులన్నీ కూడా. 1947లో దేశ విభజన జరిగితే 47 నుంచి 68 వరకు వీళ్ళంతా కూడా అనుభవించారు. అయితే పటౌడి సంస్థానం ఏమో కొంచెం దూరం, అటువైపు హర్యానాకి ఆ దగ్గర ఉంటుంది పటౌడి సంస్థానం. అయితే ఇక్కడ ఎలా వచ్చినాయి వీళ్ళకి ఆస్తులు అంటే, ఇక్కడ వీళ్ళకి ఆస్తులు రావటానికి ఇక్కడ నవాబు, భోపాల్ చిట్ట చివరి నవాబు హమీదుల్లా ఖాన్
స్వాతంత్రం వచ్చే నాటికి హమీదుల్లా ఖాన్ అని ఆయన చిట్ట చివరి నవాబు. ఆయనకు 3 కూతుర్లు. ఆ 3 కూతుర్లో పెద్ద కూతురు అబీదా. ఎవరైతే పెద్ద ఉంటారో సహజంగా మనకు రాజకుటుంబాల్లో ఆ కుటుంబంలో పెద్ద ఉన్న వాళ్ళకి ఆ డైనస్టీ మొత్తం చెందుతూ ఉంటుంది. సో ఆ డైనస్టీ మొత్తం అబీదాకి చెందింది. సాజిదా రెండో కూతురు. అయితే ఈ సాజిదాని సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా వియ్యం అందారనమాట. ఆ కుటుంబం ఈ కుటుంబంతో వియ్యం అందడంతో ఈ అబీదా 1950లో పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయింది. ఈ ఆస్తులన్నింటినీ అబీదా సాజిదాకి ఇచ్చేసింది. సాజిదాకి ఇచ్చేసిందంటే అంటే తల్లిగారి ద్వారా అక్కడి నుంచి సంక్రమించుతూ వచ్చిందనమాట సైఫ్ అలీ ఖాన్ వాళ్ళకి. సో తరతరాలు అయిపోయిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు 2011 నవాబు సైఫ్ అలీ ఖాన్ తండ్రి 2011లో చనిపోయాడు. అప్పటి వరకు సమస్యలు వాళ్ళు అంతకుముందు 1968లో చట్టం వచ్చినా దాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళే అనుభవిస్తూ వస్తున్నారు. 2011 వరకు అనుభవిస్తూ వస్తున్నారు. 2011లో మళ్ళీ ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ ఈయనకు పట్టం కట్టారు. ఈయనకు పట్టం కడితే ఈ ఆస్తులను ఈయనకు సంక్రమించాలి కదా, అక్కడ సమస్య వచ్చింది. అక్కడ సమస్య రాగానే అక్కడి నుంచి ఇది కోర్టులో నలుగుతూ వస్తుంది. ఇప్పుడు కోర్టు స్టే ఎత్తేసింది. లేదు మీకేం సంబంధం లేదు, అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. సో మీ వాళ్ళది కాదు, అది అబీదాకు సంబంధించిన ప్రాపర్టీ. అది అబీదా 1950లోనే వెళ్ళిపోయింది కాబట్టి ఆ ప్రాపర్టీని మేము స్వాధీనపరుచుకోవచ్చు అని. అయితే వీళ్ళు ఈ మొత్తం క్రమంలో అబీదా ప్రాపర్టీ సాజిదాకు కూడా చెందుతుంది అని ఈ వారసత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేశారు. ఒక మేర సక్సెస్ అయ్యారని చెప్పాలి. వాళ్ళ నాన్నగారి హయాంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ ప్రాపర్టీ స్టేలో ఉండడం వల్ల వీళ్ళు అనుభవిస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో 1968 నుంచి ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ రకంగా ప్రభుత్వం ఈ స్టే ఎత్తేయడం వల్ల ఇక ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం మిగిలింది. కాకపోతే వీళ్ళని అంతకుముందే అప్పీల్ చేసుకోమని చెప్పారు. వీళ్ళు సరిగా అప్పీల్ చేసుకోకపోవటం వల్ల సో ఇది స్టే ఎత్తేసి ఆర్డర్ ఇచ్చేసింది కోర్టు. కానీ ఇప్పటికీ వాళ్ళకేమీ నష్టం లేదు, మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. మళ్ళీ పై కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవద్దు అని చెప్పి మళ్ళీ వెళ్ళొచ్చు. మళ్ళీ దీన్ని రీఓపెన్ కూడా చేసుకోవచ్చు. అంటే పెద్ద కూతురు అయితే అబీదా గారు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు 1950 సంవత్సరంలోనే. బట్ సాజిదా ఇక్కడే ఉన్నారు కదా, ఆవిడ్ని గవర్నమెంట్ గుర్తించింది కదా యాజ్ ఏ వారసురాలుగా, ఇక్కడే ఉన్నారు కాబట్టి. సో మరి ఇప్పుడు అమ్మమ్మ అవుతారు సైఫ్ అలీ ఖాన్కి. ఎందుకు వాళ్ళకి చెందదు అనేటువంటి దాని మీద, ఎందుకంటే వారసురాలు ఇక్కడే ఉన్నారని ప్రభుత్వమే గుర్తించింది కాబట్టి ఇప్పుడు కోర్టు ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వడం మీద అంటే యాక్చువల్గా కోర్టు ఆ రకమైన అవకాశం ఉండడం వల్లనే 1968 నుంచి నేటికి వీళ్ళ ఆధీనంలో ఆస్తులు ఉన్నాయి. అంటే దాదాపుగా 32 ఏళ్ళు, ఇదొక 24 ఏళ్ళు, 32, 52, 56 ఏళ్ళుగా వీళ్ళు అనుభవిస్తున్నారు ఈ ఆస్తుల్ని. సాజిదాకి సంబంధించి ఆమె తర్వాత వారసురాలు నేను కదా అని చెప్పేసి ఆమె చెప్పిందని. అయితే కోర్టులో రకరకాల వాదనలు ఉన్నాయి ఇక్కడ. సో ప్రభుత్వం నుంచి ఏంటంటే అబీదా వెళ్ళిపోయింది, అబీదా పేరు మీద ఉంది. అబీదా ఏమి ట్రాన్స్ఫర్ చేయలేదు ఆస్తులు. ఈమెకి ట్రాన్స్ఫర్ చేసి వెళితే అది వేరే విషయం, ట్రాన్స్ఫర్ చేయలేదు. కానీ ఆమె వెళ్ళిపోయింది, ఆస్తులు మాకు ఇవ్వండి అంటారు. అది ప్రభుత్వం ఏముంటుందంటే అలా ఇవ్వటానికి లేదు, మీకు ఇచ్చి వెళ్ళుంటే మీకు ఇవ్వచ్చు, అలా కాదు. కాబట్టి ఇది 1950లో ఆమె వెళ్ళిపోయింది కాబట్టి వదిలేసి వెళ్ళిపోయింది, మీరు అనుభవిస్తున్నారు అంతే, కేవలం హక్కుదారులు మీరు కాదు అంటారు. అంటే కొన్ని ఆస్తులు కూడా ఆల్రెడీ అమ్మేశారు, అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కొన్ని అమ్మేశారు, చాలా వరకు ఆస్తులు అమ్మారు, సొమ్ము చేసుకున్నారు. కాకపోతే ఇవన్నీ పెద్ద పెద్ద ప్యాలెస్లు, ఇవి చారిత్రక కట్టడాలు. ఇవి అమ్మాలన్నా కొనాలన్నా కొంచెం ఇబ్బందికరం. ఇది చారిత్రక కట్టడాలు, పైగా కోర్టు స్టేలో ఉన్నాయి. మరి కొనుక్కున్న కోర్టు స్టే, ఈ కోర్టు స్టే కిందకి రానివి ఈ 15,000 కోట్లే మనం చూస్తున్నాం. ఇంకా చిన్న చితక ఆస్తులు చాలా ఉన్నాయి, అవన్నీ అమ్ముకున్నారు. ఏవైతే కోర్టు పరిధిలో ఉన్నాయో వాటిని మాత్రమే అమ్మలేదు. ఆ ప్రాపర్టీనే ఇప్పుడు 15,000 కోట్లు ఉందంటే ఇంకా ఎంత ఉండొచ్చు, చాలా ఉండొచ్చు. ఈ చారిత్రక సంపద కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాలు కూడా దీని పట్ల స్టే ఇచ్చి అట్లా కూర్చున్నాయి అనమాట. అంటే కిరణ్ గారు ఇంకొక స్టోరీ కూడా సోషల్ మీడియాలో అక్కడిక్కడ చక్కర్లు కొడుతోంది. అసలు సైఫ్ అలీ ఖాన్ పటోడీ వంశానికి సంబంధించిన వాడే కాదు, అప్పుడున్నటువంటి నవాబులకి దగ్గర ఉండి ఏదో కొంచెం అంటే చేదోడు వాదోడుగా ఉండి పనులు చేసే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన మనిషి సైఫ్ అలీ ఖాన్. 4 fathers అంటే లైక్ అప్పట్లో పాలేరు అని మనం ఇక్కడ పిలుచుకుంటాం కదా, సో మరి నవాబుల్ ఖాన్లు ఎలా పిలిచేవాళ్ళో నాకు తెలియదు. సో అలా ఎవరైతే ఉంటారో పాలేరు కింద అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళు. సో ఆ ఫ్యామిలీకి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అనేటువంటి ఈ స్టోరీ కూడా చక్కర్లు కొడుతుంది.
చాలా కాలం అదేం లేదు కానీ చాలా కాలంగా అదే నేను చెప్పాను కదా, వాళ్ళు అక్కడ సైనికులు, సైన్యాధ్యక్షులు అని చెప్తారు, సైనికులు అని చెప్తారు, ఏవో చెప్తారు. మొత్తం మీద వాళ్ళు ఎట్లా ఆస్తులు సంపాదించారు, వాళ్ళు ఎట్లా నవాబులు ఎట్లయినారు వాళ్ళు అంటే నేను చెప్పాను కదా, బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి వాళ్ళు ద్రోహం చేశారు ఒక రకంగా చెప్పాలంటే. చేసినందువల్ల వాళ్ళకి గిఫ్ట్గా వచ్చింది ఇదంతా. వాళ్ళు ఏదో యుద్ధాలు చేసి రాజ్యాలు గెలుచుకోవడం కాదు, వాళ్లకు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన భిక్ష అని చెప్పాలి. ఆ రకంగా వాళ్ళకి సంక్రమించిన ఆస్తిపాస్తులది. ఈ పటోడి సామ్రాజ్యం అది వేరు కథ. ఇది ఈ మధ్యప్రదేశ్ నవాబ్, భోపాల్ నవాబుకు సంబంధించింది. వాళ్ళు వీళ్ళతో బియ్యం అందడం వల్ల వీళ్ళకి సంక్రమించిన ఆస్తులు అనమాట. ఆయన 3 కూతుర్లే. సో దానికి సంబంధించి ఇంకా లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. బట్ ప్రస్తుతానికి అబీదా గారి పేరు మీదే ఉన్న ఆస్తుల మీదనే వివాదం అంతా కూడా. కొన్ని ఆస్తులు సాజిదాకి వచ్చి ఉండొచ్చు, సాజిదాకి ఇంకొక చెల్లెలు ఉంది, ఆమెకు కొన్ని ఆస్తులు వచ్చి ఉండొచ్చు. సో ఈ అబీదా ఆస్తుల మీదనే గొడవ అంతా. వీళ్ళిద్దరు కూడా ఆస్తులు వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ఆస్తుల మీద గొడవ కాదు. ఈ అబీదాకు సంక్రమించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ప్యాలెస్లు గిలెస్లు ఇలాంటివన్నీ అబీదాకు సంక్రమించాయి. ఇంకా పొలాలు లాంటి ల్యాండ్స్ ఇలాంటివన్నీ కూడా మిగతా ఇద్దరికి పనిచేసి ఉండొచ్చు. కానీ ఈ ప్యాలెస్లు ఇవన్నీ డైనెస్టీలో చారిత్రక సంపద ఏదైతే ఉందో అది అబీదా దగ్గర ఉంది. ఈ అబీదాకు సంబంధించి మాత్రమే ఇవాళ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆస్తులు వీళ్ళకి చెందాలనేది ప్రభుత్వం గట్టిగా పట్టుబడుతూ ఉంది. బట్ అవి మావే అని చెప్తున్నారు. కానీ 1000 కోట్ల అంశం కదా, దీన్ని నిర్ణయం తీసుకోవాలంటే అంత ఈజీ ఆషామాషి ఏం కాదు. సో 1000 కోట్ల ప్రాపర్టీ ప్రభుత్వం వసూలు చేసుకుంటాం అనుకుంటుంది. ప్రభుత్వం కూడా ఆ డబ్బులు వస్తే పేద కార్యక్రమం మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టచ్చు. ఆ డబ్బులు వస్తే, ఆస్తులు వస్తే మనం ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు అని అనుకుంటుంది కదా ప్రభుత్వం. అవును, అంటే శత్రు ఆస్తి చట్టం కింద అవి 15,000 కోట్ల ఆస్తులు వెనక్కి ఇవ్వాలంటున్నారు. మరి సైఫ్ అలీ ఖాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కోర్టు తీర్పు ప్రకారం ఏకీభవిస్తారా, మళ్ళీ అప్పీల్ చేస్తారా? మీకు 10 లక్షలు రావాలంటే, ఒక 5 లక్షలు రావాలంటే మనం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. 1000 కోట్ల రూపాయలంటే తిరుగుతారు కదా. ఇప్పుడు అప్పట్లో తేలేదేం కాదు, కానీ సైఫ్ అలీ ఖాన్ జమానాలు అయితే తేలేదేం కాదు. ఆ తర్వాత నిదానంగా మధ్యవర్తి ఏదో ఇద్దరికి సంబంధించి ఏదో ఒక పరిష్కారం ఏదో వచ్చేదాకా అయితే వెయిట్ చేయాల్సింది దీని మీద. సో అది ఏం చేస్తారు సైఫ్ అలీ ఖాన్ దీనికి సంబంధించి 15,000 కోట్ల ఆస్తికి సంబంధించి? అయితే సైఫ్ అలీ ఖాన్ అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఇవన్నీ కూడా. ఈ ప్యాలెస్లు ఇవన్నీ రెంట్లకి ఇచ్చుకుంటున్నాడు, షూటింగ్లకి ఇచ్చుకుంటున్నాడు, అట్లా సైఫ్ అలీ ఖానే అనుభవిస్తున్నాడు ఇవన్నీ కూడా. ఇవి ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే సైఫ్ అలీ ఖాన్కు చుక్కెదిరే. వన్స్ ఒక్కసారి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈయన దగ్గరికి తెచ్చుకోవడం చాలా చాలా కష్టం. స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాలి మరి. సో అంతేనా, లేకపోతే ఆల్రెడీ నాకు చాలా ఆస్తులు ఉన్నాయి కదా, అబ్రాడ్లో కూడా ఉన్నాయి ఆయనకి ఆస్తులు, మరి ఆ లెక్క నేను పక్కన పెడతారా లేదా సాధించుకుంటారా? డబ్బులు ఎవరికి ఊరికే రావు, చేదు కూడా కాదు. సో సైఫ్ అలీ ఖాన్ ఏం ఆలోచిస్తున్నారనేది తెలియదు. సో ఆయన రియాక్ట్ అయ్యేదాకా కష్టమో నష్టమో పోరాటమే ఉంటుంది. ఎందుకు 15,000 కోట్లు ఎవడు వదులుకుంటాడండి? థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు.